జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో కారు పార్టీ బేజారైందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గునాది గాని కాలువకు 269 కోట్ల రూపాయలను మంజూరు చేయించి కాంట్రాక్టర్లు పిలిపించి వారికి ఒప్పజెప్పి పనులు కూడా దాదాపుగా ఒక 30% అయినాయి. రాబోయే రోజులలో ఒక సంవత్సరం లోపల ఆ పనులు పూర్తయి మన వలిగొండ మండలము రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా ఈరోజు మన జూబ్లీహిల్స్ ఎన్నికలో ఘన విజయం సాధించింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూలు శాంక్షన్ చేయించి ఈరోజు పనులు కూడా అంటే రేపు జరగబోయే శంకుస్థాపనకు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేస్తారు. దానికోసం ఈరోజు పనులు వికాసు పెట్టి పనులు కూడా జరిపించడం జరుగుతుంది. వారికి వలిగొండ మండల తరఫున మన సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సీఎం గారు వచ్చి ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో దాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూలు శంకుస్థాపన చేస్తారని కూడా ఆశిస్తున్నాం. జై హింద్. జరిగిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనసునే చెప్పాలి. ఈ సందర్భంగా ఈయన గెలుపు కోసం ఆర్మీలో కష్టపడినటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే ఇక్కడ మోదీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఇక్కడికి కూడా మేము ఉన్న రంగంలో పోయి ప్రచారం చేయడం జరిగింది. ముందుగా అక్కడ ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్కి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంచుకుంటే కాంగ్రెస్ పార్టీ సేవలు కూడా అందరికీ అందుతాయని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సేవలను ఎప్పుడైతే గుర్తించిందో ఈ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు సన్నబియ్యం అనుకోండి, ఉచిత బస్సే అనుకోండి, 200 యూనిట్ కరెంటే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, ఇందిరామిల్లి అనుకోండి, ఇంకా ఏది చూసినా రైతు బంధు అనుకోండి, ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని భరోసా ఉంచి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఓట్లు ఇచ్చినటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం రిజల్ట్ రావడం జరిగింది. జూబ్లీహిల్స్లో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ 26,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. నవీన్ యాదవ్ గారు మరి ఈనాడు నవీన్ యాదవ్ గారు గెలుపు రేపు రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున మలుపు తిరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తము సర్పంచ్లు కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీడీసీలు కానీ కాంగ్రెస్ చాలా అవకాశాలు ఉన్నాయి. 100% గెలిపిస్తాము. కాబట్టి రేపు ఇవాళ రేవంత్ రెడ్డి సీఎంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పగలు కష్టపడి ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీని. తర్వాత అదేవిధంగా ఇలా హైదరాబాద్లో 4th సిటీ కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇలా ప్రజలందరికీ ఈనాడు రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం కానీ, రైతు బంధు ఇవ్వడం కానీ రకరకాలుగా రైతులకు ఆనాడు ప్రచారంలో 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తూ ఈనాడు మహిళలకు ఉచిత బస్సు ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి అభివృద్ధి కూడా రాష్ట్రంలో చాలా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ వల్లనే. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు అరకొర ఇచ్చి ఈనాడు దినంలో వచ్చి మాయ మాటలు చెప్పి హైదరాబాద్లో మొన్న మేము గెలుస్తామని వాళ్ళు బీఆర్ఎస్ ఏదో విర్రవీగిరు. కానీ ఈనాడు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సరి అయిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు ఆ జూబ్లీహిల్స్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మేము మా తరఫున, మా మండలం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా సీఎం గారు కానీ, మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి మా భువనగిరి ఎమ్మెల్యే గారు కూడా ప్రచారం చేయడం జరిగింది అక్కడ. కాబట్టి బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చినందుకు అక్కడ ఉన్న ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.